హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ప్రసన్న ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఈ ఈ వీడియోలో నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఏపీడిఎస్సికి 2025లో 12th డేట్ మార్నింగ్ షిఫ్ట్ జరిగిన ఎగ్జామ్ పేపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇన్ ద ప్రీవియస్ వీడియో వరకు కూడా జనరల్ నాలెడ్జ్, సైకాలజీ, ఫిలాసఫీ విత్స్ అనేవి చెప్పడం జరిగింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోకి వెళ్ళి చూడండి. ఈ వీడియోలో ఏంటంటే గణితం అంటే మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఫిలాసఫీ, సైకాలజీ బిట్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అందులోకి వెళ్ళి ఒకసారి రిఫర్ చేసి ఒకసారి ఆ వీడియోస్ పూర్తిగా విని నెక్స్ట్ ఈ వీడియో కంటిన్యూ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఓకే, దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ఎస్ఏ మ్యాథ్స్ ఏపీడిఎస్సి 2025 మార్నింగ్ షిఫ్ట్ అండి, 12th డేట్ని ఎస్పెషల్లీ. ఎందుకంటే ఈ ఎగ్జామ్ నేను రాశాను. ఏం బిట్స్ వచ్చారో, నేనేం బిట్స్ ఆన్సర్ చేశాను, వాళ్ళు ఇచ్చిన బిట్స్ ఏ ఆన్సరో నేనైతే చెప్తాను ఇందులో. ఓకే, ఫస్ట్ వన్ అండి. ఒక పాఠ్యాంశానికి సంబంధించిన అన్ని భావనలు ఒకే తరగతిలో పూర్తిగా బోధించినట్లుండే కరికులం నిర్వహణ పద్ధతి. ఒక పాఠ్యాంశానికి సంబంధించి అన్ని భావనలు ఒకే తరగతిలో పూర్తిగా బోధించినట్లుండే కరికులం నిర్వహణ పద్ధతి. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు: శీర్షిక, సర్పిల, ఏకకేంద్ర, తార్కిక. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో ఫస్ట్ వన్ శీర్షిక. ఫస్ట్ వన్ అండి, ఆన్సర్ 1 శీర్షిక. నేను పెట్టింది కూడా అదే ఆన్సర్ అనుకుంటున్నా. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకే, దెన్ నెక్స్ట్ బిట్. కింది వాళ్ళలో గణిత అభిరుచి లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు గుర్తించండి. మీకు ఈ రైటింగ్ అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ వీడియో పెద్దవాళ్ళే చూస్తారు, వాళ్ళకి అర్థమవుతుందనే ఉద్దేశంతోనే ఉన్నాను నేనైతే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ దెన్ యూ విల్ ఆస్క్ మీ. యూ కమెంట్. ఓకే, నాట్ ఆస్క్, కామెంట్ అయితే చేయండి. ఈ కింది వాళ్ళలో గణిత అభివృద్ధి లక్ష్యానికి చెందిన స్పష్టీకరణను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ గణిత నమూనాలు తయారు చేయటం. నెక్స్ట్ గణిత సమస్యల సాధనకు సులభ పద్ధతులు సూచించడం. నెక్స్ట్ నూతన పద్ధతులు ప్రతిపాదించడం. గణిత పజిల్స్ తయారు చేయడం. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు అభిరుచి లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ అని చెప్పి. ఇందులో ఏవేవి కరెక్ట్, ఏవేవి కాదు అనేది ఆన్సర్. ఇక్కడ గణిత నమూనాలు తయారు చేయడం, గణిత సమస్యల సాధనకు సులభ పద్ధతులు సూచించడం, ఇది వస్తుందండి. ఇది రాదు. నూతన పద్ధతులు ప్రతిపాదించడం, ఇది కూడా రాదు. ఇవి అవగాహన నమూనాలు తయారు చేయడం అనేది కూడా అవి స్కిల్స్ అయిపోతాయి కదండి, నైపుణ్యాలు అయిపోతాయి. సో గణిత పజిల్స్ తయారు చేయడం, ఇది లాజిక్ అవుతుంది. అంటే ఇష్టం, పజిల్స్ చేయటము, పజిల్కి సంబంధించినవి చేయటము అవి ఇష్టమవుతాయి. గణిత పజిల్స్ తయారు చేయడము. సో బి అండ్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. గణిత శాస్త్ర చరిత్ర గణిత మానవ మూలాలను అందిస్తుంది అని చెప్పిన గణిత శాస్త్రవేత్త. స్వెడ్జ్, లిమ్, చాఫ్మన్, ఫ్రైడ్. గణిత శాస్త్ర చరిత్ర గణిత మానవ మూలాలను అందిస్తుంది అని చెప్పిన గణిత శాస్త్రవేత్త స్విడ్జ్, లిమ్, చాఫ్మన్, ఫ్రైడ్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్, ఫ్రైడ్. ఓకే, ఫ్రైడ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ అండి. పాలిండ్రోమిక్ సంఖ్యలు గణిత సౌందర్య నిర్మాణంలో డాష్ అంశమునకు చెందినవి. ఆప్షన్స్ సౌష్ఠవం, అనుక్రమం, క్రమం, నమూనా. ఇది ఎవ్రీ ఎగ్జామ్లో వస్తుంది అని నా అభిప్రాయం. సో నమూనా అనేది ఇట్స్ ఇంపార్టెంట్ బిట్ కూడానండి. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ బిట్. ఓకే, దెన్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఆర్యభట్ట గౌరవ సూచకంగా భారతదేశం ఏ తేదీన ఆర్యభట్టు అనే ఉపగ్రహంను ప్రయోగించినది. ఇక్కడ డేట్స్ ఇచ్చాడు మనకి. March 18th, 1974, April 19th, 1975, May 20th, 1976 అండ్ June 21, 1977. అసలు ఏ ఇయర్లో ఆర్యభట్టకు భారతదేశము ఆర్యభట్ట అనే ఆర్యభట్ట గౌరవ సూచకంగా భారతదేశం ఏ తేదీన రిలీజ్ చేసింది ఉపగ్రహాన్ని, మన ఇండియా నుంచి రిలీజ్ చేశారు అని చెప్పి క్వశ్చన్. యాక్చువల్గా అదైతే 1975 ఇయర్లో జరిగింది.
అది కూడా ఏప్రిల్ 19th జరిగింది. ఓకే, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సరు. ఇలా ఈ బిట్ ఏమైనా రాంగ్ అని మీకు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్టు, ఒక భావన గురించి నిర్వచనాలు సూత్రాలను విద్యార్థి స్వయంగా రాబట్టడానికి తోడ్పడే హెర్బార్ట్ పాఠ్య పథక సోపానాన్ని గుర్తించము. ఒక భావన గురించి నిర్వచనాలు సూత్రాలను విద్యార్థి స్వయంగా రాబట్టడానికి తోడ్పడే హెర్బార్ట్ పాఠ్యపథక సోపానం. హెర్బార్ట్ సోపానాలు మనకు 6 ఉంటాయి. సమన్వయం, సంసర్గం, అలా మనకు 6 ఉంటాయి కదండి. 6లో అసలు నిర్వచనాలకి సూత్రాలకి సహాయపడే సోపానం ఏంటి అని, పునర్విమర్శ, సంసర్గమా, సమర్పణ, సాధారణీకరణమా. ఇందులో ఆప్షన్ 4 సాధారణీకరణం అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్, ఆగమన పద్ధతికి గుణములకు చెందినటువంటిది. తార్కికమైనది, సంక్షిప్తమైనది, మనోవైజ్ఞానికమైనది, పరిశీలన ఆలోచనలపై ఆధారపడింది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో సంక్షిప్తమైనది ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది నేను ఆన్సర్ చేశానండి, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇందులో కూడా నేను ఆన్సర్ చేశాను, ఇది కరెక్ట్. ఇది మాత్రం నేను ఆన్సర్ చేయలేదు, ఇది రాంగ్ నాది. నేను ఆప్షన్ 1 పెట్టినట్టు నాకు ఐడియా, నేను ఆప్షన్ 1 పెట్టాను. ఇది రెస్పాన్స్ షీట్ నుంచే మీకు ఇస్తున్నాను. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అని రెస్పాన్స్ షీట్లో ఇచ్చారండి. అది ఎంతవరకు కరెక్ట్, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అబ్జెక్ట్ చేయడానికి అబ్జెక్షన్ కీస్ కూడా పెట్టచ్చు అందులో, ఆ సైట్లో మీకు ఉంది. యాక్చువల్లీ అదే డేట్ అయి ఉంటుంది, నేనే రాంగ్ పెట్టాను, నేను అది ఒప్పుకుంటాను. ఓకే, నెక్స్ట్, గణిత భావనను జ్ఞప్తికి తెచ్చుకోవడానికి, గుర్తించడానికి అనువైన బోధన సామాగ్రి. ఫ్లాష్ కార్డు, జియో బోర్డు, గ్రిడ్ పేపరు, పెగ్ బోర్డు. ఇందులో ఫ్లాష్ కార్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఫ్లాష్ కార్డ్స్ తెలుసు కదండి, ఈ సైజులో ఉంటాయి. అందులో మనం వాళ్ళకు ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా అని చెప్పి, రిమైండ్ చేసుకోవడానికి అని చెప్పి, దాన్ని మనం అట్ ద టైమ్ ఆఫ్ టీచర్ ట్రైనింగ్లో మనం ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేసి టీచింగ్ చేస్తాం. సో మీకు ఐడియా ఉండుంటుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా నేను కరెక్ట్ అయినా పెట్టా. నెక్స్ట్, నేను కనుగొన్నాను అనే భావనను విద్యార్థికి కలిగించే పద్ధతి. నేను కనుగొన్నాను అనే భావనను విద్యార్థికి కలిగించే పద్ధతి. ప్రాజెక్ట్, అన్వేషణ, విశ్లేషణ, సంశ్లేషణ. ఇందులో ఏదే కరెక్ట్ ఆన్సర్? నేను కనుగొన్నాను, ఇందులోనే ఉంది. కనుగొన్నాను అంటే అన్వేషించడం, కనుగొనడం. సో అన్వేషణ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆ బిట్లోనే ఆన్సర్ ఉంది, కనుగొన్నాను. ఓకే, నెక్స్ట్, లాస్ట్ 10th 1, ఈ వీడియోలో లాస్ట్. మానసిక చలనాత్మక రంగంలో కింద నుంచి 4వ లక్ష్యము. ఉచ్చారణ, సునిశ్చితత్వం, అనుకరణ, హస్తలాఘవం. నేనైతే ఆప్షన్ 2 పెట్టాను, కానీ ఇది కాదు. హస్తలాఘవం అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4. ఓకే, మానసిక చలనాత్మక రంగంలో కింద నుంచి 4వ లక్ష్యము హస్తలాఘవం అండి. ఈ వీడియోలో మీకు 10 బిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ రిమైనింగ్ 10 బిట్స్ నెక్స్ట్ వీడియోలో అనేది చెప్తాను. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లా చేస్తేనే కదా మీకు నెక్స్ట్ వచ్చే 10 బిట్స్ వాటి యొక్క ఆన్సర్స్. నేను ఇవన్నీ రెస్పాన్స్ షీట్ ఆధారంగానే పెడుతున్నా. అందరికీ ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ అవైలబుల్ ఉండకపోవచ్చు. అంటే నవ్వేడేస్ అందరికీ అవైలబుల్ ఉన్నాయి, కానీ ఇంకా కొంతమంది ఆ సిచ్యువేషన్లో లేరు, వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అని నేను ఆ ఉద్దేశంతో మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఈ వీడియోని మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.